విద్యార్థులు మనం ఫస్ట్ నుంచి కొన్ని యాక్టివిటీలను చూసాము, వాటిలో కొన్ని విషయాలు గ్రహించాము. ఇక ఈ 8 పార్ట్లో ఈ 7th యాక్టివిటీని చూద్దాం. 7th యాక్టివిటీ ఏంటంటే, ఇది ముఖ్యంగా సలైవాను ఉద్దేశించి చేసేటువంటి ప్రయోగాలు, వాటి యొక్క సలైవా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మస్టికేషన్ అండ్ డైజెషన్ గురించి ఇది తెలిపేటువంటి యాక్టివిటీ మాట. ఇక్కడ విద్యార్థులు చూడండి, మన టైటిల్ పేజీలోనే ఒక క్వశ్చన్ వేశాడు. ఏమిటంటే, డస్ ది లెవెల్ ఆఫ్ సలైవా సెక్రేషన్ చేంజ్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద మౌత్? అవి జంతువులైనా మనుషులైనా ఒకసారి ప్రజెన్స్ ఆఫ్ ఫుడ్ చూడగానే డెఫినెట్గా సలైవా సెక్రేషన్ జరుగుతుంది. ఓకే, ఎక్కువ జరుగుతుంది. బాగా ఇష్టపడేదైతే ఎక్కువ జరుగుతుంది పదార్థం అయితే. దీనికి ఆన్సర్ అంటే ఎస్, డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద మౌత్ ది సలైవరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట, అండ్ మోర్ సలైవా ఈజ్ సెక్రేటెడ్ ఫ్రమ్ అవర్ మౌత్. ఇక రెండో క్వశ్చన్ చూడండి విద్యార్థులు, కెన్ ది ప్రాసెస్ ఆఫ్ చూయింగ్ గోన్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సలైవా? ఓకే, చూయి చేయగలమా? దీనికి ఏంటంటే, ది ప్రాసెస్ ఆఫ్ చూయింగ్ గోస్ ఆన్, జరుగుతూనే ఉంటుంది ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సలైవా. బట్ ఏం స్లో చేస్తుంది? ఇట్స్ స్లో డౌన్. ఏది? చూయింగ్ అనేది డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ లూబ్రికేషన్ అన్నమాట. లూబ్రికేషన్ లేకపోతే మనం సరిగ్గా చేయలేము. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇదే కాకుండా సలైవా ఆల్సో ప్లేస్ ఏ రోల్ ఇన్ డైజెషన్. మన మౌత్లోనే డైజెషన్ అయింది చూడండి. సలైవా ఎప్పుడైతే స్టార్చ్లో చేరిందో అది బ్రేక్ డౌన్ చేసింది, తెలిసిందా? అది బ్రేక్ డౌన్, ఎమిలేజ్ అనేటువంటిది బ్రేక్ డౌన్ టైలిన్, సలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చినటువంటి టైలిన్ అనేటువంటిది స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేసింది. డైజెషన్ అక్కడే ప్రారంభమైంది అన్నమాట, ఇంటూ షుగర్స్. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేశారు చూడండి, డస్ ది సలైవా హ్యావ్ అదర్ రోల్ టు ప్లే యాజ్ వెల్? డెఫినెట్గాను. సలైవా నాట్ ఓన్లీ మిక్సెస్ ద ఫుడ్, బోలస్ కింద తయారు చేయడం కాకుండా ఆల్సో ఎయిడ్స్ ఇన్ స్వాలోయింగ్. మన స్వాలోయింగ్ ఆ ముద్ద బోలస్ చక్కగా దిగడానికి, ఇసోఫాగస్లోంచి కిందకి దిగడానికి, ఓకే, అది ఉపయోగపడుతుంది బాను. ఆల్సో కన్వర్ట్స్ మనం చెప్పుకున్నాం స్టార్చ్ ఇంటూ సింపుల్ షుగర్స్ విత్ ది యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ ఆఫ్ ఎమిలేజ్. ఎమిలేజ్ అనేటువంటిది మనం ముందే చెప్పుకున్నాం, ముందే క్వశ్చన్లో. ఎమిలేజ్ అయినటువంటి టైలాన్ అనేటువంటిది యాక్షన్ అది జరిగి షుగర్స్గా మారుస్తుంది. అంటే మన నోటిలోనే డైజెషన్ అనేటువంటిది ప్రారంభమైంది, అది గుర్తుంచుకోవాలి విద్యార్థులు. ఇంకా మీరు ఈ 7th యాక్టివిటీలో స్టార్చ్ మీద సలైవా ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, వీట్ని ఫ్లోర్ని తీసుకుని దాన్ని సూపర్గా మెత్తగా దాన్ని నీళ్ళతో ముద్దగా తయారు చేయాలన్నమాట. ఓకే, ముద్దగా తయారు చేసి 2 బేకర్లు తీసుకోవాలి. 1/2 లీటర్ బేకర్లు తీసుకుని రెండిట్లోనూ సమానంగా మీరు ఆ ముద్దని కట్ చేసి చక్కగా 2 సమానంగా వెయ్యాలన్నమాట. ఓకే, ఇలాంటి పరికరాన్ని జాగ్రత్తగా తీసుకుని ఇక మనం టింక్చర్ ఐడిన్ అనేటువంటి దాన్ని తీసుకుని నెంబర్ 1, నెంబర్ 2 అని పెట్టుకున్నాం కదా. 2 వీట్ ఫ్లోర్ ముద్ద చేసిన ముద్దలు పెట్టుకున్నాం కదా. ఒక ముద్దలో అంటే 1వ దాంట్లో మనం ఈ టింక్చర్ ఐడిన్ అనేటువంటిది దాన్ని వెయ్యాలి. ఇది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ని తెలియజేస్తుందన్నమాట. మనం చాలా ప్రయోగాలు చేసాం. ఎక్కడ పత్రహరితంలో వాటిలో కిరణ్యస్ స్టార్చ్ గురించి మనం ప్రయోగాలు చేసాం. అలాగే ఈ స్టార్చ్ అన్నమాట, వీట్ ఫ్లోర్ కూడా స్టార్చ్ కాబట్టి దాన్ని టింక్చర్ ఐడిను దాంట్లో వేసాం. టింక్చర్ ఐడిన్ వేస్తే ఏమవుతుంది? స్టార్చ్ మీకు ఇదివరకే తెలుసు, బ్లూ బ్లాక్ కింద మారిపోతుంది, అంతే కదా. టింక్చర్ ఐడిను వేస్తే స్టార్చ్ ఉన్నటువంటి దాంట్లో మన ముద్దలో బ్లూ బ్లాక్ కింద మారిపోయింది కదా, బ్లూ బ్లాక్ కింద మారింది అన్నమాట. సో స్టార్చ్ ఉన్నట్టు వీటిలో. ఓకే, ఇలా అయిన తర్వాత ఇంకా 2వ మనం బేకర్లో ఉన్నటువంటి దాంట్లో ముద్దలోకి మనిషికి వచ్చేటువంటి సలైవాని, కావలసినంత సలైవాని తీసుకున్నాం. అదే కదా సలైవా ఎఫెక్ట్ ఆన్ స్టార్చ్ కదా మనం చేసే ప్రయోగం. ఆ సలైవాని కూడా తీసుకుని మనం ఈ ముద్దలో వీట్ ఫ్లోర్ ముద్దలో 2వ బేకర్లో ఉన్నటువంటి వీట్ ఫ్లోర్ ముద్దలో వేసాము.
అర్థమైందా విద్యార్థులు? ఇంకా మూడో స్లైడ్ చూడండి. ఇదే చెప్తుందన్నమాట. మనం తీసుకున్న బోలసే కదా మనం నమిలి మింగి సలైవతో చేసిన దాన్ని బోలస్ అంటారు. ఆ బోలసే బయట మనం తయారు చేసాం అన్నమాట. ఓకే, మన సలైవాతోటి. దాంట్లో మళ్ళీ టించర్ ఎయిడిని వేసాం చూడండి. మళ్ళీ టించర్ ఎయిడిన్ని 5-6 చుక్కలు మనం చక్కగా టించర్ ఎయిడిన్ని మనం ఈ వీట్ ఫ్లోర్ ముద్దలో వేసాం విత్ సలైవతో ఉన్నది. కానీ అది ఏమి కలరు మారలేదు. ఎందువల్ల మారలేదు అంటే స్టార్చ్ అనేటువంటిది అలా లేదు. సలైవా ప్రభావం వల్లది కార్బోహైడ్రేట్స్ షుగర్స్ కింద మారిపోయిందన్నమాట. నో మోర్ ఇట్ ఈ స్టార్చ్, ఇట్ ఈస్ చేంజ్ ఇన్ టు షుగర్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ కింద మారిపోయింది. సలైవా అలా మారుస్తుందన్నమాట. సో దిర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ది కలర్ ఆఫ్ ది బోలస్. మీకు అర్థమైందా విద్యార్థులు? ఇది మాట. సో దిస్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. మొట్టమొదట మన మౌత్లోనే డైజెషన్ స్టార్ట్ అయిందన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ విద్యార్థులు వివరణలోకి పోతే అండర్ ది యాక్షన్ ఆఫ్ అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటున్నారు. అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా కంట్రోలు అదే చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సెలైవా ఉందనుకోండి, సెక్రేషన్ ఆఫ్ సెలైవా, మనం ముద్ద మింగేసినప్పుడు పెరిస్టాల్టిక్ మూమెంట్, ఇటువంటివన్నీ అటానమస్ నర్వస్ సిస్టమ్ మాట. అవి ఆటోమేటిక్గా అవి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మొత్తం మనం నమిలిన తర్వాత సలైవరీ గ్లాండ్స్, 3 సలైవరీ గ్లాండ్స్ పేర్స్ ఉంటాయన్నమాట. అవి మాయిస్చర్ చేస్తాయి సలైవాని ఊరించి. ఓకే, నర్వస్ సిస్టమ్ ద్వారా అన్నమాట. ఫుడ్ టేక్ అండ్ చూయింగ్ అండ్ స్వాలోయింగ్ ఈజీగా చాలా మింగడానికి అన్నమాట. ఓకే, ఈ చూయింగ్ అనేది ఏం చేస్తుందంటే స్లరీ మాస్ అనమాట, అంటే జారిపోయే బోలస్ కింద తయారు చేస్తుంది అన్నమాట. సో దట్ ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఎసోఫాగస్ ఈజీలీ అన్నమాట. ఈ స్వాలోయింగ్ కూడా కంట్రోల్ బై అటామిక్ నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఈ ఎమిలేజ్ ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ లార్జ్ స్టార్చ్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ సబ్ యూనిట్స్ కింద మారుస్తుంది అన్నమాట. అండ్ చేంజ్ ఇంటూ షుగర్స్. ది మెకానిజం స్వాలోయింగ్ ఈజ్ అండర్ నర్వస్ కంట్రోల్ కోఆర్డినేషన్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈజ్ సమ్వేర్ ఇన్ ది బ్రెయిన్ స్టెమ్లో ఉంటుందన్నమాట. మెడుల్లా అబ్లాంగేటాలో వాటిలో అది ఉంటుందన్నమాట. ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది స్వాలోయింగ్ని వాటిని. డ్యూరింగ్ మస్టికేషన్ ఫుడ్ సైజ్ బికమ్ కన్వీనియంట్ టు స్వాలో. అర్థమైందా విద్యార్థులు?